మనతో ఉన్నారు కిమ్స్ ఎండి డాక్టర్ బొల్లినేని భాస్కరరావు గారు. మీ లైఫ్లో ఇన్స్పిరేషన్ చూస్తే ఒక ఆర్ఎంపీ కనిపిస్తారు. డాక్టర్ నారాయణరావు అని, అది ఒక ఇన్స్పిరేషన్. సార్ ఎక్కడో నెల్లూరు తెలుగు మీడియం కుర్రాడు, ఇప్పుడు ఈ రోజున కిమ్స్. ఒక్కసారి మీ జర్నీని వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది నిజమేనా లేకపోతే కళ అనే ఒక రియల్ అయిన ఎంజాయ్మెంట్. ఎంటర్ప్రెన్యూర్గా అసలు ఆ వేరే ఒక జోన్ అది. ఎంటర్ప్రెన్యూర్ జర్నీ అనేది ఒక యాక్సిడెంట్. కార్పొరేట్ హాస్పిటల్ అంటేనే ఒక దోపిడీ అనే ఒక మైండ్ సెట్తో రోగులు చూసే పరిస్థితి ఉంది. ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఒక 6 పాయింట్లు ABCDFG. వైఎస్ రాజశేఖర్ సీఎంగా ఉండగా ఆరోగ్యశ్రీ ఎక్కడి నుంచి వచ్చిందండి ఆలోచన? అంటే చాలా మంది రోజు అర్లీ మార్నింగ్ నా ఇంటి ముందు వస్తున్నారు ఇలా ఇది చేయాలని. అప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అనేది క్రియేట్ చేస్తే వారు 3 రోజులు మాజీ ముఖ్యమంత్రికి అల్లుడు మీరు ఎప్పుడైనా పొలిటికల్ ఆలోచన? సర్పంచ్గా నిలబడ్డాను. ఆ ప్రజల్లో ఉన్న పాలిటిక్స్ అనేది దాని చుట్టూ కూడా చూడలేకుండా చేసింది. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎక్కడో నెల్లూరులో ప్రారంభమైన ప్రయాణం కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరకు కొనసాగింది. ఎస్, మనతో ఉన్నారు కిమ్స్ ఎండి, ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు గారు. భాస్కరరావు గారు నమస్తే. సార్ మీ లైఫ్ని చూస్తే ఏ కోణంలో చూసినా వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మీ ఎడ్యుకేషన్ కావచ్చు, మీరు సంస్థల్లో ఎంటర్ప్రీనర్గా ప్రవేశం కావచ్చు, లేకపోతే ఈ రోజున కిమ్స్ని ఈ స్థాయిలోకి తీసుకొచ్చిన ప్రస్థానం కావచ్చు. నాకు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎక్కడైనా ఒక వైద్యుడు కానీ లేకపోతే ఇంజనీర్ కావడానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీ లైఫ్లో ఇన్స్పిరేషన్ చూస్తే ఒక ఆర్ఎంపీ కనిపిస్తారు. ఎలా ఎలా ఎదిరింది సార్ ఆ ఘటన మీకు అసలు? జీవితాంతం అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఒక యాంబిషన్ అనుకోవటం, తర్వాత దాంట్లో ఛాలెంజెస్ చాలా వస్తాయి. ప్రతి ఛాలెంజ్ని ఒక పాజిటివ్గా తీసుకుంటే మనం చాలా బెటర్గా గ్రో అవ్వచ్చు అనేది నేను గత 70 సంవత్సరాల్లో నేర్చుకున్నది. ముఖ్యంగా చిన్నప్పుడు డాక్టర్ నారాయణరావు అని ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే, మార్నింగ్ ఈవినింగు దారిలో నేను వెళ్తూ ఉన్నప్పుడు 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయసు అప్పుడు కూడా ఎక్కువ మంది ఆయన చుట్టూ గుమిగూడి ఉండేవాళ్ళు. ఎందుకు అని అంటే ట్రీట్మెంట్ కానీ వచ్చేవాళ్ళు. అది ఒక ఇన్స్పిరేషన్. అంటే మనం మనుషులతో అందరితో కలిసి ఉండాలి అని అంటే, ఏదైనా ఒక ప్రొఫెషన్ చేసి మనం ఒకరికి ఉపయోగపడుతూ ఉంటే మనతో ఉంటారు, మనకి ఒక రకమైన రెస్పెక్ట్ సొసైటీలో వస్తుంది అనేది బలంగా ఏర్పడింది. సో అప్పటి నుంచి మనం డాక్టర్ అవ్వాలి అనే ఒక బలమైన కోరిక ఏర్పడింది. సరే, ఎప్పుడైనా మీ లైఫ్లో అంటే డాక్టర్ చదువుతున్నప్పుడు కావచ్చు కానీ లేకపోతే అయిన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ నారాయణరావుని మీట్ అయ్యారండి ఎప్పుడైనా? నేను డాక్టర్ చదివేటప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడల్లా ఆయన్ని కలిసేవాడిని. ప్రతిరోజు కలిసేవాడిని. నేనైనా ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని, లేదంటే ఆయనైనా నా దగ్గరికి వచ్చేవాడు. ఎందుకనంటే నేను మెడిసిన్ చేసేటప్పుడు ఆయన నా దగ్గర నుంచి ఏదన్నా నేర్చుకోవాలి డౌట్లు ఉంటే అని, ఆయన ఆర్ఎంపీ కాబట్టి నా దగ్గరికి వచ్చేవాడు. నేను ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. సో అక్కడ ఏంటంటే ఆయన వయసులో పెద్ద, నాకన్నా చాలా రోజుల నుంచి ఎక్కువ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అలాంటి పెద్ద ఆయనే మన దగ్గరకు వచ్చి డౌట్లు అడగాలి, చిన్న పెద్ద అనేది కాకుండా, అంటే మా మనిషిలో అతనిలో ఉన్న తపన, పేషెంట్లకి మనం ఏ విధంగా హెల్ప్ చేయాలి, ఎలాంటి దగ్గరికైనా పోయి మనం నాలెడ్జ్ చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలన్నది, దాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను. అంటే నేను కూడా పెరిగే కొంది నాకు చిన్న పెద్ద అనేది కాదు, ఎక్కడైతే నాలెడ్జ్ దొరికితే అది ఏ కంట్రీలో కానీ, ఏ డాక్టర్ కానీ, యంగ్ కానీ ఓల్డ్ కానీ పోయి దేశాలు తిరిగి కార్డియాక్ సర్జరీలో మంచి నాలెడ్జ్ తెచ్చుకున్నాను. ఆ తెచ్చుకోవటం అనేది అక్కడి నుంచే ఇన్స్పిరేషన్ వచ్చిందనమాట. సో అదే ప్రతి విషయంలో కూడా, బిజినెస్లో కానీ ఎక్కడైనా కూడా మనం ప్రతి దగ్గర నేర్చుకోవచ్చు అనేది ఒకటి బలంగా మన మనసులో పడిపోయింది. అది నేను ఫస్ట్ స్టెప్ నా గ్రోత్కి అని నేను అనుకుంటాను. సార్ ఎక్కడో నెల్లూరు
తెలుగు మీడియం కుర్రాడు. జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ రోజున కిమ్స్ ఒక వ్యవస్థాపకులుగా మీరు చేస్తున్న డెవలప్మెంట్స్ ఒక్కసారి మీ జర్నీని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్? ఒక్కసారి వెనక్కి చూస్తే మనం ఉన్న పరిస్థితులు ఏంటి, మనం అనుకున్నది ఏంటి, మనం ఎక్కడికి ఎదిగాము అనేది ఒకసారి ఇది నిజమేనా లేకపోతే కళ అనే ఒక రియల్ అయిన ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ ఒక తట్టు. తర్వాత రెండోది ఇంతమందికి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాం. అదన్నిటికన్నా ఈరోజు 30 సంవత్సరాల క్రితం 35 సంవత్సరాల క్రితం నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా సర్జరీలు చేయించుకున్న వాళ్ళందరూ వచ్చి సార్ మీ వల్ల మేము ఇంకా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, మా పిల్లలు ఇంకా మంచిగా చదువుకొని వాళ్ళంతా ఐఐటి కంప్యూటర్స్ ఇవన్నీ చేస్తున్నారు అని వచ్చి చెప్తున్నప్పుడు ఉన్న ఆనందం నా జర్నీలో నేను మిగతా అన్నీ అచీవ్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ. ఎందుకనంటే ఒక మనిషి నీ వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, ఇంకా బ్రతికి ఉన్నాను అంతే కదా అనేది దానికన్నా దాని ముందు నువ్వు ఎన్ని అచీవ్ చేసినా చాలా తక్కువ అని నేను అనుకుంటా. ఆ హ్యాపీనెస్ వాళ్ళు కలిసిన రోజు ఉన్న హ్యాపీనెస్ ఆ రోజు అంతా ఎప్పుడు ఇంకా ఉండదు. అంటే డాక్టర్ అవ్వడం అనేది ఒక కళ. డాక్టర్ అయ్యారు, ఒక హాస్పిటల్లో ఎక్కడైనా పనిచేయాలి, పెద్ద హాస్పిటల్లో పనిచేయాలి. దట్టు మీరు కార్డియో థొరాసిక్ సర్జన్, చాలా అప్పట్లో నుంచి ఇప్పటి వరకు ఒక డిమాండ్ ఉన్న ఒక పెద్దది. అలా కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌గా అసలు వేరే ఒక జోన్ అది. ఇలాంటి ఆలోచన అంటే ఎక్కడైనా ఒక ఇన్స్పిరేషనా లేకపోతే మీకు అనిపించిందా? అంటే వైద్య రంగంలో నేను ప్రత్యేకంగా చెప్తున్నది. బేసిక్గా ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ అనేది ఒక యాక్సిడెంట్. ఎలా అంటే నేను చదువుకున్న పేషెంట్కి బాగా మంచి క్వాలిటీ ఇవ్వాలి, ఇండియాలో ఉన్న ప్రతి సెంటర్లో చదివా. తర్వాత ఇంకా బాగా నేర్చుకోవాలని ఆస్ట్రేలియాకి వెళ్ళా. ఇంకా చదువుకుంటున్నప్పుడు అమెరికాలో ఉన్న కొన్ని సెంటర్స్ వెళ్ళి చూసి అబ్జర్వ్గా వచ్చి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ పేషెంట్లు వచ్చి మనతో చెప్పుకునేటప్పుడు చాలా ఖర్చు అవుతుంది, మేము ఎక్కడి నుంచో రావాలి, ఇక్కడ 10-15 రోజులు ఉండాలి, తర్వాత ప్రతి చిన్నదానికి కూడా హైదరాబాద్ రావాలి అని చెప్తున్నప్పుడు అరే వీళ్ళకి మనం ఎలా దగ్గర అవ్వాలని ఇనిషియల్గా నేను ప్రతి జిల్లాకి వెళ్ళి ఓపీలు చూసేవాడిని. ఆ ఓపీ చూసినప్పుడు చాలా వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ అక్కడ తీర్చి ఏదైనా సర్జరీ అవసరం అయితేనే హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఆ విధంగా మనం చాలా సేవ్ చేయగలిగాం. అలా మనం ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తా ఉన్నప్పుడు ఆ రోజుల్లో అంటే 1980స్లో 90స్లో ఎఫర్డబిలిటీ అనేది చాలా బిగ్ ప్రాబ్లం. ఈరోజు అంటే ఎఫర్డబిలిటీ ప్రతి మనిషికి చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు చాలా తక్కువ మందికి ఉండేది. వాళ్ళంతా చెప్తూ ఉన్నప్పుడు అసలు ఈ బిల్లు ఎందుకు అవుతుంది, ఏంటి, దీన్ని ఏం చేస్తే మనం చేయగలము అని అంటే ఒక రకంగా మనం ఆ రోజు కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ రోజు ఎంత కలెక్ట్ చేస్తున్నారో అది కూడా వాళ్ళు వైబిలిటీ కావటం లేదని కార్పొరేట్ హాస్పిటల్ చెప్పేవాళ్ళు. ఎందుకనంటే మనం కలెక్ట్ చేసేదానికన్నా మనం డాక్టర్లకు అయితేనేమి, తర్వాత ఫార్మసీకి అయితేనేమి, కొన్న ఎక్విప్మెంట్లకు అయితేనేమి, బ్యాంకు లోన్లకు అయితేనే అని అంటే ఇంతకన్నా మనం తగ్గించలేము అనేది చాలాసార్లు డిబేట్ అయింది మేనేజ్మెంట్తో, నేను యాజ్ ఎ డాక్టర్గా. సో దానికి అప్పుడు అది ఆలోచిస్తూ ఎలా చేయాలి, ఒక ఇర్రెసిస్టబుల్ డిజైర్ పేషెంట్కి తగ్గించాలా అన్నది. అప్పుడు ఒక మావీర్ హాస్పిటల్ అనేది ఒక ట్రస్ట్ హాస్పిటల్ వాళ్ళు నన్ను ఆహ్వానించారు, మీరు వచ్చి మా దగ్గర చేయండి అని. అంటే చేయాలి అని అంటే మరి నేను ఎంతవరకు నేను తగ్గించుకోగలనంటే అది మీ చేతిలో ఉంటుంది, మీరే ఇన్వెస్ట్ చేసుకొని మీరే చేసుకుని అని అంటే ఆ రోజు మనం కొంత ఇన్వెస్ట్ చేసి అప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్లో 65,000 70,000 బైపాస్ సర్జరీ అవుతూ ఉంటే జనరల్ వార్డులో ఇక్కడ మనం 45,000కి చేయగలిగాం. ఓకే. ఎందుకంటే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడంతా బిల్డింగు, ల్యాండు బ్యాంకుల నుంచి వచ్చింది కాదు, ఒక చారిటీ నుంచి వచ్చింది. సో అక్కడ బ్యాంకులకు కట్టాల్సిన అవసరం లేదు. తర్వాత అంతా కూడా ఇంక మ్యాన్ పవర్ దానికయ్యే ఖర్చుతో చేస్తున్నారు కాబట్టి
సో ఆ విధంగా చేసి దాన్ని 45,000లో చేయగలిగితే ఇది చాలా బాగుందని చెప్పి నా కోరిక బాగా తీరుద్ది, చాలామంది నేను పేషెంట్లకి హెల్ప్ చేయగలనని అక్కడికి వెళ్ళి పెట్టాను. అది పెట్టిన తర్వాత అది ఒక ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఓకే. ఇవన్నీ కూడా ఏదైనా మనం ఒకరికి హెల్ప్ చేయాలన్న దాంట్లోనే ఆటోమేటిక్‌గా దాన్ని నేను యాక్సిడెంట్ అన్నా. ఓకే. దాంట్లో వచ్చి మనం ఇనిషియల్‌గా పెట్టాం. పెట్టి ఒక 4 సంవత్సరాలు 1996లో పెట్టిన తర్వాత ఒక 3 ఇయర్స్ బ్రహ్మాండంగా జరిగింది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నాకు మంచి డాక్టర్లు దొరికారు. హ్మ్. మంచి ఎక్విప్‌మెంట్ దొరికింది. పేషెంట్లు కూడా చాలా హ్యాపీగా పోతున్నారు. అది చూసిన తర్వాత అసలు నేను నెల్లూరులో ఉన్నాను. నెల్లూరులో ఉన్నప్పుడు మా ఫ్యామిలీలో కూడా చాలామందికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సరైన టయానికి డబ్బు లేక మనం చేయక మా సిస్టర్‌కి చాలా డ్యామేజ్ అయితే నేను అదే పని మా జిల్లాలో ఎందుకు ఈ యొక్క అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ పెట్టకూడదన్న కోరిక బలంగా వచ్చింది. ఎందుకనంటే మావీర్ హాస్పిటల్‌లో ఒక స్పెషాలిటీ కార్డియోవాస్కులర్ స్పెషాలిటీలో నేను బాగా సక్సెస్ అయ్యాను. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. దాంట్లోనే నా మేనేజ్మెంటు, ఎక్స్‌పీరియన్స్ అన్నీ చేసుకొని ఆ టైంలో పెట్టేదానికి చాలా తక్కువ ఖర్చు అయితే మొత్తం నేను నెల్లూరులో ఫస్ట్ హాస్పిటల్ అవును. కార్పొరేట్ స్టైల్‌లో పెట్టాను. ఆ రోజు పెట్టినప్పుడు కూడా మనం మద్రాసు, చెన్నై, హైదరాబాదు, బెంగుళూరు వీటన్నిటిలో ఎంత అవుతుంటే దాంట్లో 70%కి హ్మ్. రేట్లతోనే నెల్లూరులో చేయగలిగాం. ఓకే. ఆ రోజు చాలా నీడ్ ఉన్నది. ఆ నీడ్‌తో పాటు మనకు మంచి డాక్టర్లు దొరికి, మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇచ్చి, ఎఫర్డబుల్ కాస్ట్‌తో ఇవ్వబట్టి హాస్పిటల్ వితిన్ 6 మంత్స్‌లో బాగా సక్సెస్ అయింది. సక్సెస్ అయ్యి బ్రేక్ ఈవెన్‌కి వచ్చింది. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళా ఒక డాక్టర్ నన్ను కలిసి అప్పుడే నిజామ్స్‌లో కార్డియాలజీ అయిపోయిన తర్వాత, సార్ మాది రాజమండ్రి, మీరేమన్నా నెల్లూరులో పెట్టారు కదా! మాకు కూడా రాజమండ్రిలో ఏమన్నా పెడతారా అని అంటే, అక్కడ ఒక హార్ట్ సెంటర్ మళ్ళా నెక్స్ట్ ఇయర్ పెట్టారు. అది కూడా బాగా నీడ్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్‌గా అదే నాకు ఇక్కడే ఒక ప్రశ్న ఏంటంటే, రాజమండ్రి తూర్పుగోదావరి మీరు ఎలాగ రంగరాయ కాలేజీలో చదువుకున్నారు. రాజమండ్రి అనేది తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకి ఒక వ్యాపార కేంద్రం. అంతే అప్పటి వరకు. బిజినెస్ సెంటర్ లాగా. అక్కడ మీరు మెడికల్‌ని తీసుకెళ్ళి అప్పటికి ఓన్లీ ఈ హార్ట్‌కి సంబంధించి ఒక ప్రత్యేకమైన విభాగం అనేది మీతోనే చాలా ఎక్కువ ఫేమస్ అయింది. అంటే ఎలాంటి ఆలోచన అండి అక్కడ? అంటే అక్కడ ఉండే లోకల్‌గా ఉండే ఆలోచన లేకపోతే మీరు దాన్ని ముందుగానే అనుకున్నారా? లే అక్కడ నేను నెల్లూరులో సక్సెస్ అయిన తర్వాత మల్టీ స్పెషాలిటీ హాస్పిటలు ఇందాక చెప్పా కదా! ఒక కార్డియాలజిస్ట్ నా దగ్గరికి వచ్చాడు. నేను నిమ్స్‌లో పాస్ అయ్యాను సార్. నేను రాజమండ్రి వెళ్ళాలి. వాళ్ళది రాజమండ్రి. వెళ్ళాలి. అక్కడ ఏమన్నా మీరు హాస్పిటల్ పెడతారా అని అడిగారు. సో, ఆల్రెడీ మావీర్‌లో బాగా సక్సెస్ అయింది. నెల్లూరులో సక్సెస్ అయింది. ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాలేదు. సరే మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటా మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి మీరు పేషెంట్‌లకి గనక తక్కువ ఖర్చుతో చేస్తానంటే నేను పెడతానంటే ఒక రెంటెడ్ బిల్డింగ్ తీసుకొని పెట్టాం. ఆయన ఆ కార్డియాలజిస్ట్ ఇప్పుడు కూడా డాక్టర్ రామరాజు నాతోనే ఉన్నాడు. ఓకే. సో, అలా పెట్టిన దానివల్ల అది కూడా చాలా ఫాస్ట్‌గా సక్సెస్ అయింది. వితిన్ నో టైమ్. సో, ఆ విధంగా పోయి రాజమండ్రిలో పెట్టా. మనకిక్కడ ఏంటి ఎవరికైనా ఒకరికి హెల్ప్ చేయాలి. నేను ఎలా పెరిగానో హ్మ్. అదేవిధంగా ఇంకో కన్సల్టెంట్ వచ్చినప్పుడు నేను కష్టపడి పని చేస్తాను అని అన్నప్పుడు ఒక ఆపర్చునిటీ మనకు ఉంది ఇవ్వగలం. ఎందుకంటే నేను కార్డియాక్ సర్జన్‌ని. వీకెండ్ వెళ్ళి సర్జరీలు చేయొచ్చు. ఆయన కార్డియాలజిస్టు. కాబట్టి ఖర్చు అయన్నీ కూడా పెద్ద ఎక్కువగా ఉండదు. అందుకని ఆపర్చునిటీ ఇచ్చాం. ఆయన కూడా బాగా కష్టపడి పనిచేసి ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. అది ఆ విధంగా సక్సెస్ అయింది. సరే ఇప్పుడు టోటల్‌గా హాస్పిటల్ వ్యవస్థ తీసుకుంటే మెడికల్ దాంట్లో ఫారెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. దాదాపుగా చాలా చోట్ల 51% కూడా దాటి ఒక జర్నీ చేస్తున్నాయి. అంటే ఇది మనకి ఇదే మెడికల్ రంగానికి ఒక ప్రయోజనమేనా? లేకపోతే ఏమైనా మనం దీన్ని ఒక డేంజర్ ఇండికేషన్‌గా చూడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు అది ప్రయోజనం కింద చూడొచ్చు. డేంజర్ కింద చూడొచ్చు. ప్రయోజనం కిందనంటే ఇంతకుముందు మన కంట్రీలో హెల్త్ మీద ఈ విధంగా డబ్బు పెట్టి హ్మ్. హాస్పిటల్స్ మంచిగా కట్టాలి అనే ఉద్దేశం ఎక్కువ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు. ఎందుకంటే మనోళ్ళంతా కూడా ఒక ఫిలాంథ్రఫిక్‌గా ఒక చారిటబుల్ మోటో లేదంటే ఒక కమ్యూనిటీ బేస్డ్ క్రిస్టియన్ హాస్పిటల్సో లేకపోతే మన మన హిందూజా అలాంటివన్నీ ఒక ట్రస్ట్ బేస్‌తో పెట్టిన హాస్పిటల్స్.
అలాంటి టైంలో కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ నాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా మనం పెడితే వాళ్ళ వ్యూ ఏంటి? ఇక్కడ డబ్బు పెడితే ఇక్కడ మంచి బిజినెస్ ఉందని బిజినెస్ పీపుల్ కదా వాళ్ళంతా ఆలోచించి రిటర్న్స్ బాగా వస్తాయని తీసుకొచ్చి పెట్టారు. మనకిక్కడ నీడ్ ఉంది. డాక్టర్స్ ఉన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి డబ్బు కావాలి. సో, దాన్ని మనం వాడుకున్నాం. కాబట్టి ఇద్దరు బెనిఫిట్ పొందారు. కానీ అదే కంటిన్యూయస్‌గా మనం అటు తెచ్చుకునే దానికన్నా ఇప్పుడు మన ఇండియాలో డొమెస్టిక్‌గా చాలామంది దగ్గర కూడా డబ్బు ఉంది. అవి పెట్టుకొని మనం గనక బిల్డ్ చేసుకుంటే మనకి మన మనీ మన కంట్రీలోనే ఉండిపోతుంది. సో, మనం సొంతంగా బిల్డ్ చేసుకోవటం అనేది నేర్చుకోవాలి. అది ఉండాలి, ఇది ఉండాలి. ఆ విధంగా వాళ్ళు మన హెల్త్ కేర్‌ని ఈరోజు ఇంప్రూవ్ చేయటానికి కారణం అనేది ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు. దాంతో కొన్ని వేల జాబ్స్ క్రియేట్ అయినాయి. అది కూడా కాకుండా ఈరోజు మెడికల్ టూరిజం అనేది మనం చాలా చీప్గా చేస్తున్నాం కాబట్టి లెస్ ఎక్స్పెన్సివ్గా వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. మనకి లాట్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ అనేది మన కంట్రీకి వస్తూ ఉంది. ఇంకా చాలామంది పేషెంట్లు వస్తున్నారు. దాంతో ఎంతో ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. ఈరోజు ఒక కిమ్సే 25,000 మంది ఫ్యామిలీస్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. ఓకే. ఇలాంటి కిమ్స్లు ఒక 10-15 చైన్స్ ఉన్నాయి. అంటే ఆల్ ఓవర్ మొత్తం మన అంబ్రెలా కిందండి? మనకు సౌత్ ఇండియాలో ఉండే దాంట్లో మనకున్న దాంట్లో 25,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు యాజ్ ఆన్ టుడే. ఓకే. సో, ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అంటే ఇంకా పెరగాల్సిన అవసరం ఉందండి మెడికల్ టూరిజం కోసం మీరు మాట్లాడారు. ఇప్పుడు ఇంకా గ్రేట్ ఆపర్చునిటీ ఉంది. ఈరోజు మనకి అవసరం దగ్గర దగ్గర ఇంకా ఒక 10 లక్షల బెడ్లు వస్తే కానీ ఇండియాలో ప్రతి ఒక్కరికి హెల్త్ కేర్కి మన విలేజెస్లోనైతేనేమి, టౌన్స్లోనైతేనేమి, సిటీలో అయితేనేమి ఈరోజు సౌత్లో బాగా బిల్డ్ అయింది హెల్త్ కేర్. నార్త్ ఈస్టు, సెంట్రల్ ఇండియాలో ఇంకా చాలా గ్యాప్స్ ఉన్నాయి. మనం 15 సంవత్సరాల క్రితం సౌత్ ఇండియా ఎలా ఉందో ఆ స్టేజ్లో ఉంది. అక్కడ ఎన్నో హాస్పిటల్స్ రిక్వైర్మెంట్ ఉంది. 10 లక్షలకు పైన బెడ్స్ రిక్వైర్మెంట్ ఉంది. 10 లక్షలు అంటే దగ్గర దగ్గర 1,00,00,000 మందికి మనం 1,00,00,000 ఫ్యామిలీస్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ఒక ప్రతి బెడ్కి 10 పీపుల్ అవసరం అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు అంటే టోటల్గా హైదరాబాద్ అనేది మెడికల్గా డెవలప్ అవుతుంది. ఇంటర్నేషనల్గా కూడా చాలా వరకు మన పైన దృష్టి పడుతుంది. ఇంకా ఏం చేయాలి? గవర్నమెంట్ నుంచి ఏం చేస్తే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం? ఫస్ట్ గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ చేయగలిగినన్ని చేస్తుంది. మనకి ఏదైతే హాస్పిటల్స్ పెట్టుకునే దానికి బిల్డింగ్ పర్మిషన్స్ అయితేనేమి, హై రైజ్ బిల్డింగ్స్ అయితేనేమి, ఇంకా ఎలాంటి కావాల్సినవి గవర్నెన్స్ అయితేనేమి, ప్రోటోకాల్స్ అన్నీ చేసి గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ ఇస్తుంది. బేసిక్గా హాస్పిటల్ ఇండస్ట్రీలో 3 ఇంపార్టెంట్ రోల్స్. ఒకరు పేషెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. 2 హ్యూమన్ రిసోర్సెస్. 3 హ్యూమన్ రిసోర్సెస్ అంటే డాక్టర్సు, నాన్ మెడికల్ పీపుల్. 3వది ఇన్వెస్ట్మెంట్. ఈరోజు ఇన్వెస్టర్సు బ్యాంకులు కూడా చాలా ఈజీగా ఫండింగ్ చేస్తుంది 10 సంవత్సరాల క్రితం పోలిస్తే. ఎందుకంటే జనరేట్ చేస్తున్నాం కాబట్టి. దాంతోపాటు న్యూ టెక్నాలజీ వస్తుంది. హ్యూమన్ రిసోర్సెస్ కాస్ట్ పెరిగిపోతుంది, టెక్నాలజీ కాస్ట్ పెరుగుతుంది, డాలర్ పెరుగుతూ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ పెరుగుతుంది. ఇవన్నీ పెరిగి మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే దాని ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. కానీ దీంట్లో ఎవరు కూడా చేసేది ఏం లేదు. ఖర్చులన్నీ అవుతున్నాయి. మంచి ట్రీట్మెంట్ కావాలంటే మంచిగా ఖర్చులు అవుతాయి. కానీ ముఖ్యంగా పేషెంట్స్ సఫర్ అయ్యేది. ఏ విధంగా సఫర్ అవుతున్నారంటే వాళ్ళకి చాలామందికి నాలెడ్జ్ లేక ఈ యొక్క పేషెంట్స్ అనేది సఫర్ అవుతున్నారు. ఏ రోజైతే మనం కట్టే హాస్పిటల్ బిల్స్ మన ఇన్కమ్ అని కనుక అనుకోగని స్టేజ్కి పేషెంట్లు వస్తే అప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఈరోజు ప్రతి ఒక్కరు మనం హాస్పిటల్లో కట్టే డబ్బు అంతా కూడా అది ఒక ఎక్స్పెండిచరు. దానికి నేను ఇంత ఖర్చు పెట్టాలి, దానివల్ల నేను అప్పులు అయిపోతున్నాను అనేది ఉంది. అది వాస్తవం కూడా. ఓకే. దాన్ని ఏ విధంగా మనం ఇన్కమ్ కింద కన్వర్ట్ చేసుకోవాలనేది చూస్తే, ఆలోచించితే అందరూ చాలా హ్యాపీగా ఉంటారు హెల్త్ కేర్లో. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఏ విధంగా అంటే మనం ఈరోజు వెల్త్ క్రియేట్ చేయాలంటే
మనం ఏం చేస్తాం, ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేస్తాం. అవును. నెలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో అది పెరిగి, ఇప్పుడు అవును. మనం ల్యాండ్ కొన్నాం, అదేవిధంగా హౌస్ కొంటాం, హ్మ్. బంగారు కొంటాం, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్సే. హ్మ్. కానీ అది రేపు 10 సంవత్సరాలకి పెరిగిపోద్ది హ్మ్. దాని వాల్యూ. అప్పుడు అది మనకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. హెల్త్లో ఏంటి, ఈరోజు నువ్వు ఇన్సూరెన్సు ఓకే. నెలకు ఒక 10,000, సంవత్సరానికి ఒక 20,000 నువ్వు అది ఇన్వెస్ట్మెంట్ అనుకొని కనుక ఇన్సూరెన్స్ కట్టుకుంటే, నువ్వు ఈరోజు హాస్పిటల్ బిల్స్ పెరిగిపోయాయి కాబట్టి రేపు 30 లక్షలు బిల్ అయిందనుకో, హ్మ్. ఆ రోజు ఇన్సూరెన్స్ కంపెనీ మీకు పే చేస్తుంది. 30 లక్షలు కాకపోయినా 25 లక్షలు పే చేస్తుంది. వాళ్ళకి కొన్ని కట్టలు ఉంటాయి, అవును. కొన్ని పే చేయగలిగినవి, కొన్ని పే చేయని. కానీ నువ్వు ప్రతిరోజు ప్రతి సంవత్సరం 20,000 అనేది నీ ఇన్వెస్ట్మెంట్. అలా నువ్వు 20 సంవత్సరాలు పెడితే నీకు అంతా కలిపితే 4 లక్షలు ఇన్వెస్ట్మెంట్. హ్మ్. రేపు 30 లక్షలు బిల్ అయిందనుకో, 25 లక్షలు వాళ్ళు ఇస్తున్నారు. ఆ 25 లక్షలు ఇస్తే నీ 4 లక్షలు పోను, మిగతా 21 లక్షలు నీకు ఇన్కమే కదా. ఓకే. ఏ రోజైతే దీన్ని మనం గనక ప్రతిదాన్ని ఆలోచన పద్ధతిలో పెట్టుకొని వాడుకుంటే ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉంటారు. దీంట్లో హాస్పిటల్స్కి ఖర్చు అవుతుంది, మెడిసిన్స్ ఖర్చు, టెక్నాలజీ ఖర్చు, బ్యాంక్ ఇంట్రెస్ట్లు, హ్యూమన్ రిసోర్సెస్ ఖర్చులు, అవును. ఇవన్నీ కూడా కొంచెం ఆదాయం అనేది లేకపోతే పెరగలేరు, ఎక్కువ బెడ్లు పెట్టలేరు, ఎక్కువ మంచి డాక్టర్లను తేలేరు, మళ్ళీ క్వాలిటీ ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి సొల్యూషన్ అంతా కూడా ఏ రోజైతే పేషెంటు నేను ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే నాకు రేపు ఒక లంసం అనేది వస్తుందనేది ఒక మొట్టమొదటి ఆదాయం. రెండో ఆదాయం ఏంటి, ఈరోజు నువ్వు ఎంతైనా నీ హెల్త్ అనేది బాగలేకపోతే హ్మ్. నువ్వేం చేయలేవు. సో అంతే. హెల్త్ బాగున్నప్పుడు నువ్వు కూడా సంపాదించుకుంటుంటావు. హ్మ్. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఒక రకమైన ఇన్కమ్ అనేది కనుక ఏ రోజు పేషెంట్ అర్థం చేసుకుంటే, మనలో ఎలా ఉందంటే గత 40-50 సంవత్సరాల నుంచి హెల్త్ అనేది వస్తే గవర్నమెంట్ అన్నా ఫ్రీగా చూడాలి, హ్మ్. లేదనుకుంటే చాలా తక్కువ ఖర్చులన్నా చేయాలి, ఇంతకుముందు అన్నీ ఉన్నట్టు. ఆ విధంగా మైండ్ సెట్లో నుంచి మనం బయటికి రాక చాలామంది ఇబ్బంది పడి ఇలా అప్పులు పాలవుతున్నారు. ఈ చిన్న చిట్కాను ఒకటి తెలుసుకుంటే సరిపోద్ది. రెండోది, వీళ్ళ మైండ్లో ఎలా ఉంటుందంటే, మన పబ్లిక్ మైండ్లో, హ్మ్. నేను 40 సంవత్సరాల క్రితం పోతే ఒకే డాక్టర్ చూసి ఏ జబ్బు ఉన్నా కూడా ఒక 2 మందులు ఇచ్చి పంపించేవాడు. అవును. ఈరోజు ముందు మనం చెయ్యాలి అంటే ముందు పరీక్షలు చేయాలి, ఏమిటి అని డయాగ్నోస్ చేయాలి. ఇంతకు ముందులాగా మనం ఊరికనే క్లినికల్గా చేసి మందులు ఇస్తే రేపు పేషెంట్కి ఏదైనా అయినప్పుడు కోర్టుకు పోతే కోర్టులో డిఫెన్సివ్ చేయాలి. నువ్వు ఏ విధంగా ఈ మందులు ఇచ్చావు, ఏ డయాగ్నోస్ చేసావు, చేయకుండా నువ్వు మందులు ఇచ్చావు, నీ ఫాల్ట్ అని డిఫెన్సివ్ మెడిసిన్లోకి వెళ్ళిపోయింది. ఓకే. దానివల్ల ఈ ఖర్చులన్నీ పెరిగాయి. ఇంతకుముందు ప్యూర్ ట్రస్ట్తో పోయేవాడు పేషెంటు, డాక్టరు. కరెక్టే. ఇందాక నేను ఆర్ఎంపీ డాక్టర్ అన్నా కదా, అవును. అవును. ఆయనకి ఏమీ లేనప్పుడు ఈరోజు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళరు. హ్మ్. సో ఆ ట్రస్ట్ అనేది ఉంది, మనం పోయాం చేయించుకున్నాం అనేది. ఇప్పుడు ఈ డిఫెన్సివ్ మెడిసిన్ వల్ల, టెక్నాలజీ పెరిగిన దానివల్ల, డిసీజెస్ కూడా పెరుగుతున్న దానివల్ల వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఈ ఖర్చు అనేది అవుతుంది, దాన్ని మనం ఈ విధంగా చేయాలనేది చూసుకోవాలి. అంటే మీరు చెప్తున్నది రోగి వైపు నుంచి చెప్తున్నారు. అంటే ఇటువైపు నుంచి చూస్తే మీరన్నట్టు టెక్నాలజీ పెరిగింది. తర్వాత మీరంటున్నట్టు ప్రతి గాని డయాగ్నోస్ చేయాల్సిన అవసరం వచ్చింది. సౌకర్యాలు పెరిగినాయి హాస్పిటల్స్‌లో. హాస్పిటల్స్ అంటే ఒకప్పుడు చూసే పరిస్థితి ఇప్పుడు వేరే ఉంది. మరి కార్పొరేట్ హాస్పిటల్ అంటేనే ఒక దోపిడీ అనే ఒక మైండ్ సెట్‌తో రోగులు చూసే పరిస్థితి ఉంది. ఇందులో చేంజ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందండి అసలు? ఆ చేంజ్‌కే నేను ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా, ఓకే. ఇన్సూరెన్స్ ఆ అనేది ఒక చేంజ్ అనేది రావాలి అంటే ఇది. హ్మ్. ఎందుకంటే చాలామంది మనం అనుకుంటాం, అర్థం చేసుకోకుండా ఉంటే మనకి అది ప్రాబ్లం మన నెత్తిన పడుద్ది. ప్రాపర్‌గా అర్థం చేసుకుంటే, దాన్ని విశ్లేషిస్తే మనందరం హ్యాపీగా ఉంటాం. ఆ విశ్లేషణ కొరకే నేను ఇంతసేపు చెప్పాను మీకు. అంటే వ్యక్తులకు కావచ్చు, లేకపోతే సంస్థలు కావచ్చు. మీరు చెప్తున్న ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో, అంటే నిజంగా జీవితానికి ఒక బీమా లాంటిది. ఆ బీమా పట్ల నిర్లక్ష్యం కనిపిస్తుంది.
రెండోది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కూడా అదొక పెద్ద పద్మవ్యూహం. ఏది ఎవరు ఎలా చేయాలనేది తెలియని పరిస్థితి. కింది స్థాయిలో ఒక మధ్య తరగతి కావచ్చు, పేదవాడు కావచ్చు, వీళ్ళు నిజంగా ఇన్సూరెన్స్ చేయాలంటే అవకాశాలే ఇదుంది. ఇది కూడా సింప్లిఫై చేసే అవకాశం గాని మీ స్టడీస్‌లో. ఆల్రెడీ సింప్లిఫై అయిపోయింది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంతకుముందు చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చాయి. హాస్పిటల్స్ దాకా నీడ్ ఉందని. ఆన్లైన్‌లో చేసుకోవచ్చు. మీరు ఇన్సూరెన్స్ అనేది ఆన్లైన్‌లో. ఓన్లీ థింగ్ ఏంటంటే మన మైండ్ సెట్ మారటం. ఓకే. నేను అప్పుడు ఫ్రీగా చేయించుకున్నాను ఒకటి, అది వదిలేసేయి. నాకు జబ్బు వచ్చినప్పుడు చూసుకుంటా. నేను ఎందుకు ఇప్పుడు కట్టుకోవాలి డబ్బులు? నేను ఫ్రీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను. అవును. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కారు కొంటాం. కొత్త కారు కొంటాం. దానికి ఇన్సూరెన్స్ చేస్తామా? చేస్తాంగా. అంతా బాగానే ఉంది కదా. అవును. బైక్ కొంటాం, ఇన్సూరెన్స్ చేస్తాం. ఇల్లు కట్టుకుంటాం, ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ఫారిన్ కంట్రీకి పోతాం, సూట్ కేసుకి ఇన్సూరెన్స్ చేస్తాం. సూట్ కేసు పోతేనే. అవును. మరి వాటిల్లో మనకేం వస్తుంది? యాక్సిడెంట్ రోజు అవుద్దని అనుకుంటామా? అదేవిధంగా మన హెల్త్ కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనం ఉన్న పరిస్థితుల్లో, అందులో ఉన్న రోడ్స్లో, రోడ్ ట్రాఫిక్లో, యంగ్ పీపుల్లో ఉన్న స్పీడ్ అనే దాని మీద ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రతిదీ మనం ఆలోచించుకోవాలి. ఏ రోజైతే ఇవన్నీ ఆలోచించుకోవాలండి చేసుకున్నప్పుడే నీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. వీటన్నిటినీ చూసి ఒక మనిషి ఎలా బ్రతకాలి అనేది నా 70 ఏళ్ళ నేను ప్రాక్టికల్గా అనుభవించినైతేనేమి, ప్రాక్టికల్గా నేను తెలుసుకుని ఒక 6 పాయింట్లు చెప్తా. ABCDFG. ఏ అంటే యాటిట్యూడ్. ప్రతి యాటిట్యూడ్ని నువ్వు కనుక పాజిటివ్గా చూసుకుంటే నీ లైఫ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. ప్రతి ఒక్కరూ 90% ప్రతి దాన్ని నెగిటివ్గానే చూస్తారు. 10% పాజిటివ్గా చూస్తారు. ప్రతి పాయింట్ని నువ్వు పాజిటివ్గా చూసుకోవచ్చు. ఓకే. ఏ రోజైతే నువ్వు ప్రతి పాయింట్ని పాజిటివ్గా చూసుకుంటే నీకు అసలు డోకా లేదు. అంతా మామూలుగానే కనిపిస్తుంది మొత్తం వరల్డ్ అంతా. మామూలుగా అసలు నీ లైఫే చేంజ్ అయిపోద్ది. ఈరోజు నన్ను టీచర్ తిట్టాడని ఏడుస్తా పోయి నేను రేపు స్కూల్కి పోను అనుకునేదానికన్నా నెగిటివిటీ యాటిట్యూడ్లో తిట్టాడు, ఎందుకు తిట్టాడు, రేపు నేను తిట్టించుకోకూడదు, నేను చదువుకొని పోవాలి అని ఒక మైండ్ సెట్లో వెళ్తే పాజిటివ్ యాటిట్యూడ్. ఈరోజు నా బాస్ నన్ను తిట్టాడు, ఆయనకి ఏమైనా మెంటల్ ఎందుకు తిట్టుతాడు? నువ్వు చేయాల్సిన పని సరిగా చేయటం లేదు. అది తిట్టాడు కదా, రేపు నేను తిట్టించుకోకూడదు అనే పద్ధతిలో పోతే నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్. నువ్వు ఏ పాయింట్ అయినా దాన్ని పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు పైకి వెళ్తారు. ఏ లెవెల్కి వెళ్తారో అర్థం కాదు. ఓకే. నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు ఎక్కడికి పోతాడో ఎవరికి తెలియదు. ప్రతి పాయింట్ని అన్నీ కూడా ఏలోనే ఉన్నాయి. రెండోది బి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. చాలామందికి తెలియక ఈ ప్రాబ్లమ్స్లో పడి చేస్తున్నారు. బి అంటే బడ్జెట్. ఓకే. నీకొచ్చే ప్రతి శాలరీలో ప్రతి నెల 10% నువ్వు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకొని 90% నువ్వు ఖర్చు పెట్టుకుంటే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు అవుతారు. ప్రతి ఒక్కరూ. ఎవరైతే ఆ చిట్కాని తెలుసుకుంటారో వాళ్ళందరి లైఫ్ ఇప్పటి వరకు ఎవరికి ప్రాబ్లం లేదు. ఈ బడ్జెట్ అనేది ఎవరికి తెలుస్తుందంటే ఎవరైతే నేను నా సొంతంగా బతకాలి అనుకున్న వాళ్ళకి దాన్ని ప్లాన్ చేసుకుని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎంత సేవ్ చేయాలి, సేవ్ చేసింది ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక డెవలప్డ్ కంట్రీలో ఉంటుంది. ఓకే. డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీకి డిఫరెన్స్ తెలుసా? డెవలప్డ్ కంట్రీ అంటే 100కి 95 మంది, 95 నుంచి 99 మంది పనిచేసి వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకోవాలి. అది ఎవరన్నా సరే. డెవలపింగ్ కంట్రీలో 30 మంది పనిచేస్తారు, 70 మంది మన మీద ఆధారపడి ఉంటారు. అది ఎప్పటికీ డెవలప్ కాదు. నీకు అన్నీ ఎదవ ఆలోచనలు వస్తుంటాయి కరెక్ట్ ఫ్రీగా వచ్చినప్పుడు. సో ఇది ఏ రోజైతే మనం తెలుసుకుంటామో ప్రతి ఒక్కరూ, దానికి ముందు నేను చెప్తా ఎలా అనేది. ఈరోజు ఇండియాలో పని లేదని మాత్రం లేదు, ప్రతి ఒక్కరూ చేసిన పని ఉంది. కానీ ఆ పాజిటివ్ యాటిట్యూడ్లో పోవాలి. సి అనేది సివిక్ సెన్స్.
మన ఎవ్వరికి సివిక్ సెన్స్ లేదు. లేదు. ఎలా చెప్పగలను? మనకు కామన్ సెన్సే లేదు కదా అసలు ఫస్ట్. కామన్ సెన్స్ లేదు, సివిక్ సెన్స్ లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, సిగ్నల్స్ దగ్గర సిగ్నల్స్ ఉన్న తర్వాత పోలీస్ పర్సన్ అవసరం ఉండదు. మనకు సివిక్ సెన్స్ అనేది గనక ఉంటే, కరెక్టే, రెడ్ లైట్ ఉంది నేను ఆగాలి, గ్రీన్ లైట్ ఉంది నేను పోవాలి అన్నప్పుడు ఇంక పోలీస్ అవసరం ఉంది లేదు. అంటే మనల్ని అవి ఉన్నా కూడా సివిక్ సెన్స్ అనేది మనకు లేక, మీరు అన్నట్టు కామన్ సెన్సు లేక వాళ్ళు మళ్ళీ మనల్ని కంట్రోల్ చేస్తారు. ఆ డబ్బు అంతా ఎవరు పే చేస్తున్నాం? మనమే పే చేస్తాం. డెవలప్డ్ కంట్రీలు వెళ్ళి చూడండి, మీరు ఎప్పుడన్నా అందరూ వెళ్ళి ఉంటారు, సింగపూర్ కానీ, మలేషియా కానీ, యూరోప్ కానీ, అమెరికా కానీ, సిగ్నల్ దగ్గర ఏ పోలీస్ మ్యాన్ ఉండరు. ఓకే, ఎందుకంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు. అర్థమైనా? డి అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దాంట్లో మనం ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ చేసుకున్నాం. ఒక పని చేస్తే తప్పు, ఒక పని చేస్తే మంచిది. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఏ రోజు నువ్వు మర్చిపోతావు, అది మనకి ఇంటర్మీడియట్ నుంచి 10th క్లాస్ నుంచి బిల్డ్ అవ్వాలి. మనం ఫ్రీగా చదివిచ్చేస్తే ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ రాదు. కరెక్ట్. వాళ్ళు పోయి ఏదో ఒక పని చేయాలి ముందు. అరే నేను పని చేసుకోవాలి, నా 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 ఫుడ్ నేను తినాలి అనేది బలంగా ఎప్పుడైతే కోరిక వాళ్ళలో ఉంటే ఏదో ఒక పని చేసి ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని పక్కన పెట్టేస్తారు, దాన్ని ఆస్వాదిస్తారు. కరెక్ట్. ఈ అంటే డి అంటే ఇంకోటి కూడా డిసిప్లిన్. ఈ అంటే ఎంపతి. మన ఎవరికి ఎంపతి ఉండదు, సింపతి మాత్రం ఉంటుంది. అంతే. కరెక్ట్. సింపతి అంటే అయ్యో వాడికి యాక్సిడెంట్ అయిందని అనేసి వెళ్ళిపోతాం. అవును. ఎంపతి అంటే మనం అక్కడికి వెళ్ళి అతన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఫోన్ చేసి మన పనికి మనం పోతే దాన్ని ఎంపతి అంటాం. అది లేదు, చాలా తక్కువ మంది. అవును. ఎఫ్ అంటే ఫ్రూట్స్ ఆఫ్ వర్క్. ఫ్రూట్స్ ఆఫ్ వర్క్ అంటే మనం చేసే ప్రతి పనిని మనం ఎంజాయ్ చేయాలి. చాలా తక్కువ మంది ఎంజాయ్ చేస్తారు. కరెక్ట్. ఏదో ఇది ఇచ్చే శాలరీకి ఇంత చాలులే అంతే. ఆ ఎందుకు చేయటం లేదంటే మనకి నేను ఇందాక చెప్పిన 5 లేక, యాటిట్యూడ్ లేక, సివిక్ సెన్స్ లేక, డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేక, ఎంపతి లేక, నాలెడ్జ్ మనం బిల్డ్ చేసుకోవటం. మనం చదివేమే కానీ, డిగ్రీలు తెచ్చుకున్నాం కానీ, కరెక్టే, స్కిల్ నాలెడ్జ్ లేకుండా డిగ్రీ పట్టుకొచ్చుకున్నాం. ఓన్లీ సర్టిఫికేట్ అంతే. దాంతో వచ్చిన తర్వాత యూ కాంట్ ఎంజాయ్ ద వర్క్, యూ డోంట్ నో వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. అందుకని ఆ ఫ్రూట్స్ ఆఫ్ వర్క్ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఇంకా ముందుకు పెరుగుతూ పోతారు. అరే నేను ఇది బాగా చేశానంటే బాస్ మెచ్చుకుంటాడు, ఇంక్రిమెంట్ బాగా ఇస్తాడు, ప్రమోషన్ చేస్తాడు, ఆ హ్యాపీనెస్ నువ్వు ఇంకా ముందుకు వెళ్తావు. జీ అంటే గవర్నెన్స్. ఓకే. ఆ గవర్నెన్స్ అనేది ఎంతమందికి తెలుసు, అసలు ఆ గవర్నెన్స్ అంటే ఏంటి, మనం దాన్ని పాటిస్తే మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజ్ ఏముండవు. గవర్నమెంట్ అనేది ఒక సిస్టము, ఒక పాలసీ, ఒక ప్రోటోకాల్స్ ఇవన్నీ పెట్టారు. అవును. దాని ప్రకారం మనం ఫాలో అయితే మనకి ఎలాంటి యాక్సిడెంట్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఆ గవర్నెన్స్ అనేది మనకు తెలియదు. ఈ 6 ఏదైతే ఎవరైతే బాగా నేర్చుకుంటారో, అది ఇండివిజువల్ కానీ, కంపెనీ కానీ. కంపెనీ నేర్చుకుంటే ఆ కంపెనీ ఎక్కడి నుంచో అక్కడికి వెళ్ళదు. ఇండివిజువల్ నేర్చుకుంటే అతను బాగా పెరుగుతాడు. ఇవన్నీ చూసిన తర్వాత ట్రిపుల్ ఈని క్రియేట్ చేశారు. ఈ అంటే ప్రాపర్ ఎడ్యుకేషను. ప్రాపర్ ఎడ్యుకేషన్ అర్థం చేసుకొని చదివితే మంచిగా ఎంప్లాయ్ చేయగలవు. నువ్వు ఎంప్లాయ్మెంట్ బాగా చేస్తే అక్కడి నుంచి నీ ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ వస్తుంది. ఆ 3 నేను ఈరోజు అనుభవిస్తున్నాను. ఇవన్నీ కూడా నేను తెలుసుకొని ఎడ్యుకేషన్లో బాగా చదువుకొని వచ్చా. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కూడా నా ఇష్టం వచ్చినట్టు నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే దాంట్లో నుంచే నా ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ స్టార్ట్ అయింది. ఆ ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీలో నేను ఈ చెప్పిన 6 పాటిస్తూ పోతే ఒక లెవెల్కి వెళ్ళా. సార్ మీ లైఫ్లో ఇంకో కీలకమైనది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సీఎంగా ఉండగా ఆరోగ్యశ్రీది అంటే మనది ఎందుకు వచ్చిందండి ఆలోచన? అంటే మనకు కావాల్సింది చదువు, తర్వాత హెల్త్ పైన మనకి హాస్పిటల్. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆలోచన? అంటే మీ ఇద్దరి మధ్య ఒక చర్చల్లో వచ్చిందా, లేకపోతే ఎలా వచ్చింది ఆ ఆలోచన? సో బేసిక్గా ఆరోగ్యశ్రీ అనేది నీకు ఇంతకుముందు చెప్పినట్టు నేను కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసేటప్పుడు బైపాస్ సర్జరీ 65,000 అయ్యేది. అదే ట్రస్ట్ హాస్పిటల్కి వస్తే 45,000 వచ్చింది. పేషెంట్కి ఎలా
తగ్గించాలి అన్న ఒక బలమైన కోరికతో పెరుగుతూ ఉన్నవాడిని. ఆ టైంలో పీకే అగర్వాల్ గారని ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని, హ్మ్. మా అన్నకి ఫ్రెండ్. ఓకే. ఆయన్ని పిలిచి రాజశేఖర రెడ్డి గారు అడిగారంట, ఈ చాలామంది రోజు ఎర్లీ మార్నింగ్ నా ఇంటి ముందు వస్తున్నారు, ఇలా ఇది చేయాలని, నేను డాక్టర్ని, ఏం చేయాలని అంటే, అప్పుడు ఆయన మా అన్నని అడిగితే, మా అన్న పీకే అగర్వాల్ నా దగ్గరికి వచ్చారు. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్గా ఉండి నా దగ్గరికి వస్తే ఏం చేయాలంటే చాలా చాలా ఈజీ చేయొచ్చు అని అన్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు పర్సనల్గా తెలుసు. ఆమెను ఇద్దరం పోయి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అనేది క్రియేట్ చేస్తే వారు 3 రోజులు మా హాస్పిటల్లో వాళ్ళ ఎంటైర్ మెడికల్ సిబ్బందితో కూర్చొని ఏ విధంగా చేయాలి అనేది చేసి ఒక స్కీమ్ ప్రిపేర్ చేసి చేశాం. అది ఏ విధంగా చేశామంటే, ఆయన వీళ్ళంతా నన్ను అడిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారును ఎంతమందికి మీరు హెల్ప్ చేయాలని ఉన్నారని అంటే, ఒక 20% బిలో పావర్టీ లైన్ ఉంది స్టాటిస్టిక్స్ ప్రకారం, వీళ్ళందరికీ నేను హెల్ప్ చేయాలి అని అన్నాను. ఆ 20% అంటే చాలా ఈజీ అని చెప్పాను. ఓకే. ఏ విధంగా అంటే, ప్రతి హాస్పిటల్లో నీకు ఎప్పుడు 100% ఫుల్గా ఉండదు. ఏ హాస్పిటల్ ఎప్పుడైనా సరే ఓకే. 20-25% బెడ్స్ ఖాళీగానే ఉంటాయి. ఇలా 25% బెడ్స్ ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు అడిగే 20%ని మాకు కాస్ట్ టు కాస్ట్ చేసి ఇవ్వండి, ఒక ప్యాకేజీలు నేనే క్రియేట్ చేసి ఇస్తాను, ఆ ప్యాకేజీలు మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఇవన్నీ మేము కాస్ట్ టు కాస్ట్ చేస్తున్నప్పుడు డబ్బులు ఇమ్మీడియట్గా మాకు రావాలి, వచ్చినప్పుడే ఇది వైబిలిటీ అవుద్దని అంటే, అదే ఉంది, నేను గ్రీన్ ఛానల్ పెడతానని ఒక గ్రీన్ ఛానల్ పెట్టి ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి పెట్టి వాళ్ళకి ఇచ్చి ఎవ్రీ 10th డే మనీ వచ్చేటట్టు డిశ్చార్జ్ అవ్వగానే చేశారు. ఓకే. ఆ ప్యాకేజీలు చేయబట్టి చాలామంది హ్యాపీగా పెట్టారు. అప్పుడు 4 జబ్బులకే కావాలన్నారు ఆయన. బ్రెయిన్ సర్జరీ, హార్ట్ సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, ఆంకాలజీ, ఓకే, క్యాన్సర్కి. వీటికనంటే నువ్వు చెప్పేది చాలా బాగుంది, అసలు ఇది ఇంప్లిమెంట్ చేయగలమా లేదా అని అన్నారు. అలా అయితే ఒక ట్రయల్గా ఒక 2-3 జిల్లాల్లో పెట్టండి చూద్దామని. అప్పుడు 3 డిస్ట్రిక్ట్స్, ఏదైతే పూర్ డిస్ట్రిక్ట్స్ అని శ్రీకాకుళం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వీటిని ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ డే మీటింగ్ కూడా నేనే వెళ్ళాను. ఆ స్టేజ్ మీద ఉండి ఎన్ని చెప్పినప్పుడు ఆడ చాలామంది పేషెంట్లు ఉంటే అప్పుడు ముందే ఒక బస్సు పెట్టి ఆ బస్సుని తీసుకొని వచ్చి మా హాస్పిటల్లోనే పెట్టి, ఆ రోజు ఇవన్నీ చెప్తే ఎవరు ముందుకు రాలా, ఏ హాస్పిటల్ వాళ్ళు. వచ్చిన తర్వాత బస్సులో ఉన్న వాళ్ళందరినీ ట్రీట్ చేసి ఇంటికి పంపించిన తర్వాత ఫస్ట్ చెక్ మనకి ఇచ్చిన తర్వాత అప్పుడు అందరికీ ఇది చాలా బాగుందని చెప్పేసి ప్రతి ఒక్కరు చేయటం మొదలెట్టారు. అంటే ట్రయల్స్ కూడా మన మీదే జరిగింది. సో అన్నీ అయిన తర్వాత అప్పుడు ఇంకా ఇది బాగా ఉందన్న తర్వాత చాలామంది వచ్చి ఓన్లీ 4 డిసీజెస్కి ఎందుకు పెట్టాలి అని ఇంప్రూవ్ చేయమని అందరికీ ఎంకరేజ్ చేశారు. ఆ 20% అంతా ఇప్పుడు 90% బిలో పవర్టీ లైన్ అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే అసలు రియల్గా ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళు కొంచెం దూరంగా అయిపోయారు. ఆ రోజు ప్రతి ఒక్కరు బిలో పవర్టీ లైన్ వాళ్ళే వచ్చారు. ఇప్పుడు సినారియో డిఫరెంట్ మారిపోయింది. సో ఆ విధంగా ఆరోగ్యశ్రీ అనేది వచ్చింది. అది మన డే 1 నుంచి మనం ఏదో ఒకటి చేయాలి, పేషెంట్కి హెల్ప్ చేయాలి, ప్రొఫెషన్లో వచ్చిందే అది కారణం. ఆ వచ్చిన తర్వాత ప్రొఫెషన్ నుంచి మర్చిపోకూడదు. సో అందుకని కార్పొరేట్ హాస్పిటల్ కన్నా ఎలా తగ్గించాలా, అదే తగ్గించినప్పుడు మనం ఏ విధంగా మనం దీన్ని ఇంకా తగ్గించి బిలో పవర్టీ లైన్ చేయాలి, అక్కడి నుంచే మనం ఈ 3 టైర్ సిస్టమ్ అనేది పెట్టాం. కదా డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే ఆ రోజు అనుకున్నారో ముఖ్యమంత్రి గారితో లక్ష్యంతో, ఇప్పుడు పేర్లు మారినాయి కానీ ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్కి ఒక పెద్ద గుదిబండలాగా అయిపోయింది, బిల్లులు చెల్లించలేని పరిస్థితి వస్తుంది, చాలా వరకు హాస్పిటల్స్కి కోట్ల రూపాయల బకాయిలు పెరిగిపోతున్నాయి. అది ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎంటైర్ ఇండియాలో అదే స్కీమ్ ఉంది. ఆయుష్మాన్ భారత్ నుంచి వచ్చింది, ఇంక్లూడింగ్ అమెరికాలో వచ్చింది ఒబామా కేర్. అది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నేను 2-3 సార్లు గవర్నమెంట్లకు కూడా సజెషన్ ఇచ్చాను. పేషెంట్లు అనేవాళ్ళు, పబ్లిక్ అనేవాళ్ళు, వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళని మనమే చెడిపేస్తున్నాం. ఎవరైనా ఫ్రీగా ఇస్తానంటే తీసుకోరా, అంతే కదండి. నేను దాన్ని కొంచెం ఒక పద్ధతిలో కూడా ఇంకొక రకంగా చెప్పాను. 2 రకాల స్కీమ్. ఒకటి ఏంటంటే ఒక లెవెల్ వరకు నువ్వు ఇన్సూరెన్స్ పే చేయి గవర్నమెంట్,
ఓకే. సపోజ్ 1 lakh 2 lakhs వరకు ప్రతి ఒక్కరికి ఎదురు ఇన్సూరెన్స్ చేయి, లేదు ఇదే పద్ధతిలో నువ్వు చేయి. హ్మ్. దానికన్నా ఎక్కువ కావాలి, నేను పోయి కార్పొరేట్ హాస్పిటల్లోనే చేయించుకోవాలనుకున్న వాళ్ళని కూడా ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పి. హ్మ్. అప్పుడు ఆ 2 ఇన్సూరెన్సులు తీసుకుంటే గవర్నమెంట్ మీద ఈ బర్డన్ తగ్గిపోద్ది. ఓకే. హ్మ్. ఇప్పుడు ఏంటి 95% ఆఫ్ ద పీపుల్కి అందరికీ హెల్త్ వీళ్ళే ఇస్తున్నారు. అవును, ఇస్తున్నారు. రేపు ఒక లిమిట్ చేయి, హ్మ్. నువ్వు 1 lakh వరకే ఇళ్ళు, హ్మ్. దాన్ని దాటి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఇన్సూరెన్స్ కట్టుకో. హ్మ్. ఇదంతా కూడా జనరల్ వార్డుకి. నువ్వు సింగిల్ రూమ్ కావాలి, నీకు స్పెషల్ రూమ్ కావాలంటే నువ్వు ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ నువ్వు పే చేసుకో. ఓకే. అలా స్లోగా బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటే గవర్నమెంట్ మీద బర్డన్ పడకుండా పోతుంది. మరీ అసలు ఇది కూడా లేదు అనుకున్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అక్కడ ఉంది ఎలాగో ట్రీట్మెంట్ మంచిగానే చేస్తారు వాళ్ళు. చేస్తున్నారు. ఇదంతా కానీ ఆక్యుపెన్సీ లేదు. దానిపైన ఎందుకు ఆ విశ్వసనీయత కనిపించటం లేదు? విశ్వసనీయత కాదు. ఇక్కడ ఫ్రీగా వస్తున్నప్పుడు నీకు ఆరోగ్యశ్రీలో నేను డబ్బులు కట్టడంలే, అవును. నేను 5 స్టార్ హోటల్లో ఉంటున్నా. హ్మ్. అదే అక్కడికి పోయినా నేను డబ్బులు కట్టనక్కర్లే. అలాంటప్పుడు నేను ఎందుకు పోవాలి అక్కడికి? అవును. ఈ డిఫరెన్షియల్ థింగ్ అనేది మనం ఎప్పుడైతే పట్టుకొని వస్తే రియల్గా పూర్గా ఉన్నోళ్ళంతా కూడా ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. ఇంకా కొంచెం బెటర్ ఉన్నోళ్ళు వచ్చి చిన్న చిన్న జబ్బులకన్నీ కార్పొరేట్ హాస్పిటల్కి వస్తారు. హ్మ్. ఎఫర్డబుల్ చేయగలిగిన వాళ్ళందరూ హ్మ్. ఈ గవర్నమెంట్ ఇచ్చే బేసిక్ దానికన్నా నాకు ఎక్కువ కావాలి, నేను సింగిల్ రూమ్లో తీసుకోవాలి, ట్విన్ షేరింగ్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు పర్సనల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటారు. ఓకే. పర్సనల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే అప్పుడు గవర్నమెంట్ మీద బర్డన్ చాలా తగ్గిపోద్ది. డాక్టర్, ఇంకోటి, మొత్తం ప్రపంచం అంతా కరోనా అనే దాన్ని చూసాం మనం. కరోనా తర్వాత, కరోనా ముందు అనేది మనకి ఒక యుగంలా మారిపోయింది. వైద్యానికి గానీ, లేకపోతే రోగులకు సంబంధించిన రోగాలు కావచ్చు. ఏమైనా మార్పు, ఎటువంటి చేంజెస్ వచ్చినాయండి? ఇప్పుడు కరోనాకు ముందు, కరోనాకు తర్వాత చూస్తే నేను ఇందాక చెప్పినప్పుడల్లా కూడా హెల్త్ అని అంటే ఎక్కడికి పోయినా ఫ్రీగా చేయాలి హ్మ్. అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. హ్మ్. కరోనా వచ్చిన తర్వాత హెల్త్ అనేది ఫ్రీగా రాదు, హ్మ్. మనం ఖర్చు పెడితేనే మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ వస్తుంది హ్మ్. అనే మైండ్ సెట్ మారి చాలామంది ఇందాక నేను చెప్పిన ఇన్సూరెన్స్ ప్లాన్ అంతా కూడా ఓకే. చాలా ఎక్కువ మంది ఇన్సూరెన్స్కి షిఫ్ట్ అయ్యారు, హ్మ్. అంతకుముందు లేని వాళ్ళు. హ్మ్. దానివల్ల ఏంటంటే అఫోర్డబిలిటీ పెరిగింది. హ్మ్. తర్వాత దాంతోపాటు హాస్పిటల్స్కి చిన్న జబ్బు వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేసుకోకుండా వచ్చి చూపెట్టుకుంటున్నారు. తర్వాత ఈ యొక్క కరోనా వల్ల కూడా కొన్ని కాంప్లెక్స్ హ్మ్. డిసీజెస్ క్రియేట్ అవుతున్నాయి. ఓకే. తొందరగా అర్లీగా హార్ట్ అటాక్స్ రావటం, రక్తనాళాల్లో జబ్బు వచ్చి దానివల్ల ఇది రావటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే, ఇది కరోనా వల్లనా, లేకపోతే వ్యాక్సినేషన్ వల్లనా అండి? ఎందుకంటే చాలా వరకు ఆ డోలాయమానం, అనుమానాలు ఇప్పటికీ మనకి కలుగుతూనే ఉన్నాయి. మోస్ట్లీ కరోనా వల్ల. ఎందుకనంటే అది ఒక రక్తనాళంలో ఉన్న వీటన్నిటినీ కూడా డ్యామేజ్ చేసి ఉన్నది. హ్మ్. వ్యాక్సినేషన్ అనేది అది రియలిస్టిక్గా ఎక్కడ సైంటిఫిక్ ప్రూఫ్ లేదు, కానీ ఓకే. చాలామంది అంటుంటారు. ఇట్స్ బోత్ కాంబినేషన్. మ్యాక్సిమం ఈజ్ కరోనా ఇట్ సెల్ఫ్. ఓకే. అంటే వ్యాక్సినేషన్ కూడా కారణం కావచ్చు. కొంతమంది నాకు ఉన్నప్పుడు ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్తున్నారు కాబట్టి సైంటిఫిక్ ప్రూఫ్ ఎక్కడ లేదు. హ్మ్. ఓకే. అపోహ. అపోహలండి. కానీ హార్ట్ అటాక్స్ కావచ్చు, లేకపోతే డయాబెటిక్ పేషెంట్లు పెరగడం కావచ్చు, ఆఫ్టర్ కరోనా తర్వాత మాత్రం చాలా వరకు పెరిగినాయంటారు. కరెక్ట్. సరే, ఇంకోటి అంటే ఎలాగ మీరు ఆర్ఎంపీ నారాయణరావు గారి దగ్గర నుంచి వచ్చారు కాబట్టి ఆ జర్నీది. ఆర్ఎంపీ డాక్టర్లు, లేకపోతే బీఎంపీ డాక్టర్లు, లేకపోతే ఇలాగ రూరల్‌గా చేసుకునే ప్రాక్టీషనర్స్, మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు దాడులు చేస్తుంటది. వాళ్ళు ఒక నకిలీ డాక్టర్లుగా వాళ్ళని కేసులు పెడుతోంది. ఇంతకీ ఈ వ్యవస్థ ఉండాలా? వద్దా? ఉంటే ఎలా ఉండాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇది ఒక పెద్ద డిబేట్. ఒక ప్రాపర్‌గా దీన్ని ట్యాకిల్ చేయొచ్చు. ఈరోజు విలేజెస్‌లో ఒక జబ్బు వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ మెడికల్ మంచి ఫెసిలిటీ ఉన్న దగ్గరికి పోవాలంటే గంట నుంచి 2 గంటలు, 3 గంటలు టైం పట్టుద్ది. నైట్ టైంలో అసలు వెళ్ళటం కూడా హ్మ్. వెళ్ళలేము. హ్మ్. ఫెసిలిటీస్ లేవు. కానీ ఒక సిస్టమ్‌ని బిల్డ్ చేయాలి మనం. ఆ సిస్టమ్ నువ్వు అలోపతినైనా బిల్డ్ చేయి. ఎవ్రీ 1000 పీపుల్‌కి ఒక క్లినిక్ లాగా ఒక డాక్టర్‌ని, యాక్సెసిబుల్ డాక్టర్ ఉండాలి. హ్మ్.
ఆ డాక్టర్ ఇప్పుడు ఈరోజు ఎంబీబీ చేసిన తర్వాత నేను ఊరికనే అక్కడ ఉంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ లాగా ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు అంతటికీ నేను పరిమితం అయిపోతాను. ఓకే. అందువల్ల మనం నంబర్ ఆఫ్ పిఎస్సి సెంటర్స్ పెంచుకుంటూ దాంట్లో ఓన్లీ ఇప్పుడు ఈరోజు ఆర్ఎంపీ డాక్టర్ ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నాడో అది కాకుండా దాన్ని ఇంకొంచెం బెటర్గా ఒక ఆపరేషన్ థియేటరు, కొన్ని పరికరాలు ఉండి ఆ డాక్టర్ని బిజీగా పెట్టి, రెండోది బిజీగా పెట్టేదానికన్నా ఒక డాక్టర్ అంతా చదివి 30 సంవత్సరాలు సాక్రిఫైస్ చేసి లైఫ్ తన ఫ్యామిలీని కూడా నడుపుకోవాలి, తన ఫ్యామిలీకి కూడా మంచి పిల్లలకి ఎడ్యుకేషన్ అవన్నీ ఇవ్వాలి, వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలి. అలాంటివన్నీ మనం డెవలప్ చేయకుండా డాక్టర్ పోయినా కూడా ఎక్కువ రోజులు ఉండరు. ఓకే. లేదంటే రిటైర్డ్ అయిన డాక్టర్లన్నా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ఊళ్ళలో ఎవరున్నారో వాళ్ళనన్నా పోస్ట్ చేయటం ఆఫ్టర్ 60 ఇయర్స్ పిల్లలందరూ అయిపోయి రిటైర్మెంట్కి వెళ్తున్నాను. ఏదో ఒక రకమైన స్ట్రక్చర్ని మనం ఆలోచిస్తే అప్పుడు ఆటోమేటిక్గా అవసరం ఉండదు ఆర్ఎంపీ డాక్టర్లు. ఓకే. నీకు మనం అవైలబిలిటీ చేస్తే ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి ఎవరు వెళ్ళరు. లేకపోవడం వల్లే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అవసరం. ఇప్పుడు వాళ్ళే లేరు అనుకో ఆర్ఎంపీ డాక్టర్లు కూడా. మన ఇంట్లో ఎవరికన్నా ఒక పేషెంట్కి ఒక డ్రగ్ తీసుకొని ఉంటే, అరే నీకు ఈ జబ్బు నాకు కూడా వచ్చింది నువ్వు ఇది వేసుకోమని అంటారు. అది టెంపరీగా తగ్గుద్ది, కానీ అది చాలా డ్యామేజ్ చేస్తుంది బాడీని. ఓకే. అవును. కాబట్టి ఏదో ఒక రకమైనది మనం క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ఇవ్వాలి అని అన్నప్పుడు ఎంటైర్ సిస్టమ్ను రీవ్యాంప్ చేయాలి. ఎప్పుడైతే రీవ్యాంప్ చేసి ఆ విలేజెస్ను కూడా అప్లిఫ్ట్ చేయాలి. ఈరోజు డెవలప్డ్ కంట్రీలో ఉంటే వాళ్ళు విలేజ్లో ఉన్నామా సిటీలో ఉన్నా డిఫరెన్స్ ఏమి ఉండదు. విలేజెస్లోనే అన్ని ఫెసిలిటీస్ కనిపిస్తాయి. మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మంచి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, మంచి బిల్డింగ్స్ ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. ఏ రోజైతే అన్నీ ఉండి అన్నీ యాక్సెసిబుల్ ఉండి ఇంటర్నెట్ ఉండి టీవీలకు ఉండి మంచి మంచి దొరుకుతూ ఉన్నప్పుడు దే ప్రిఫర్ టు స్టే దేర్ ఓన్లీ. తర్వాత వాళ్ళకి నువ్వు ఇంత సాక్రిఫైస్ చేసి వెళ్ళినా సిటీలో ఉన్న వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ డబ్బులన్నా ఇస్తే దాంతో అన్నా కొంత అట్రాక్ట్ అవుతారు. ఏదో ఒక రకమైన మన పాలసీ అనేది నేను డాక్టర్ అంటే ఇంతే ఇస్తానంటే కుదరదు. కరెక్ట్. దాన్ని మాడిఫై చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు మన గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చుకునేటట్టు మాడిఫై చేసుకుంటూ ఉంటే ఇట్ కెన్ బి ఇంప్రూవ్డ్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. రాదర్ దాన్ వాళ్ళని చూడొద్దు అనకుండా వాళ్ళు ఆటోమేటిక్గా చనిపోతారు. అవును. నువ్వు ఇఫ్ యూ ప్రొవైడ్ దీస్ థింగ్స్ ఏ పేషెంట్ అయినా ఎందుకు పోతారు? అవును. నువ్వు ఎన్ని చేసి ఎన్ని రైడ్లు చేసినా అవును నువ్వు ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేనప్పుడు పేషెంట్ ఇన్విటబుల్. కరెక్ట్ సార్. ఇంకోటి మనం కీలకంగా మాట్లాడుకోవాల్సిన అంశంలో మెడికల్ ఎడ్యుకేషన్. అంటే ఒక డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి కూడా ఈ రోజున తన కొడుకుని కానీ తన కూతురుని కానీ డాక్టర్ చదివించాలంటే అది కోట్లతో చేయాల్సిన ఆలోచన. ఇంకా సామాన్యులది వదిలిపెడదాం. ఇలా ఇందులో ఏమైనా ఒక మార్పులు ఎలాంటివి చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే మీ ఈ 70 years ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు ఈరోజు మనం మెడికల్ ఎడ్యుకేషన్ అనేది కూడా ప్రతి దగ్గర కూడా 3 tier సిస్టమ్. ఇందాక నేను హాస్పిటల్లో కూడా జనరల్ వార్డు, ట్విన్ షేరింగ్, సింగిల్ రూము, డీలక్స్. అవును. ఈరోజు మెడికల్ ఎడ్యుకేషన్లో కూడా 3 tier సిస్టమ్. ఏ కేటగిరీ అని, బి కేటగిరీ అని, సి కేటగిరీ అని. ఏ కేటగిరీలో అతి తక్కువ ఖర్చు ఎడ్యుకేషన్లో ఏది? మెడిసిన్కే. ఆంధ్రాలో ప్రతి సంవత్సరం ఏ కేటగిరీ స్టూడెంటు కట్టే ఫీజు 10,000. నీకు గవర్నమెంట్ స్కూల్లో కూడా 5వ తరగతి చేరినా కూడా దానికన్నా ఎక్కువే ఉంటుంది. అవును. అర్థమైందా? ఇవన్నీ కూడా 50% ఆఫ్ ద కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో. గవర్నమెంట్ కాలేజెస్లో అయితే 100% ఫ్రీ. అవును. నెక్స్ట్ ఒక 12 lakhs 13 lakhs పర్ ఇయర్ కట్టాలి. బి కేటగిరీ. బి కేటగిరీ. సి కేటగిరీ 1.5 crore కట్టాలి. ఎఫర్డబుల్ అయ్యుండి వాళ్ళని కష్టపడి చదువుకోకుండా వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు కడుతున్నప్పుడు ప్రాబ్లం ఏంటి? అందరినీ ఈక్వల్గా చేయలేం కదా. నీకు కావాల్సిన 50% గవర్నమెంట్లో 100%
మంచిగా చదువుకొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ యు ఆర్ గెటింగ్ ఎ సీట్. సరే నువ్వు ఇలా కనీసం ఈ లేదనుకో, హ్మ్. రేపు ఈ డబ్బున్నోళ్ళు వాళ్ళకి అవ్వని యాంబిషన్ డాక్టర్ అవ్వాలి అని అన్నప్పుడు వాళ్ళ దృష్టిలో ఆలోచిస్తే అది కూడా కోల్పోతారు. డాక్టర్ గారు చివరిగా చెప్పండి. ఎందుకంటే మీరు మెడికల్ పరంగా కావచ్చు, మిగతాయి కావచ్చు, సర్వీస్‌లో కావచ్చు, అన్నిట్లో కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీరు ఆ జర్నీ చేస్తున్నారు. అంటే మీ వ్యక్తిగతంగా తీసుకుంటే మీరు మాజీ ముఖ్యమంత్రికి అల్లుడు మీరు. భవన వెంకట్రావు గారు. ఎప్పుడైనా పొలిటికల్ ఆలోచన అంటే మీ మీ దగ్గరికి రాని పొలిటికల్ లీడర్ లేడు. మీరు ఆళ్ళతో కలిసి జర్నీ కావచ్చు, వైఎస్ దగ్గర నుంచి ఇయన్నీ. అలాంటి ఆలోచన ఏదైనా ఉందా మీకేమైనా? మనకి ఎప్పుడు కూడా ఒకరికి సర్వీస్ అనే దాని మీద ఉన్నది కానీ, మన ప్రొఫెషన్‌లో మనం బిజీగా ఉన్నాం. హ్మ్. ఆ రోజు నాకు మ్యారేజ్ అయినప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు. నేను ఆ రోజు గనక ఏది చేయాలనుకున్నా అవును. ఎంతో కొంత చేసుకొని ఉండేవాడిని. హ్మ్. కానీ ఇయన్నీ వదిలేసి చెన్నైలో ఎళ్లి చదువుకొని ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇంకెవరన్నా ఆపర్చునిటీని అలా వాడుకునేవాడు కాదు. హ్మ్. ఎందుకంటే నేను ఇటుకి దూరంగా ఉండాలని. తర్వాత ఒకసారి నేను మా ఊరెళ్ళి హ్మ్. హాలిడేస్‌లో ఉన్నప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి. సరే ఏమైనా అయితే అయిందని సర్పంచ్‌గా నిలబడ్డాను. ఆ! 5 సంవత్సరాలు కార్డియాక్ సర్జరీ చేస్తూ సర్పంచ్‌గా పనిచేశాను. అప్పుడు జన్మభూమి అనే స్కీమ్ ఉన్నది. హ్మ్. జన్మభూమి అనే స్కీమ్ ఉంటే దాంట్లో 70% గవర్నమెంట్ ఇచ్చేది, 30% మనం పెట్టుకోవాలి. దగ్గర దగ్గర ఆ రోజు కలెక్టర్ గారు నేనేదో డాక్టర్ అని పోయి మా ఊరికి చేయాలన్నప్పుడు 10,00,00,000 దాకా ఖర్చు పెట్టాం మా ఊర్లో. ఓకే. వాటర్ అయితేనేమి, స్కూల్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, ఎలక్ట్రిఫికేషన్ అయితేనేమి ఇయన్నీ గూడా. కానీ ఆ ప్రజల్లో ఉన్న పాలిటిక్స్ అనేది హ్మ్. దాని చుట్టూ కూడా చూడనీయకుండా చేసింది. ఆ! ఆ ఊళ్ళోనే, ఒక ఊళ్ళోనే మనం కంట్రోల్ చేయలేనప్పుడు హ్మ్. నువ్వేం కంట్రోల్ చేయగలవు? ఒక కార్డియాక్ సర్జన్‌ని ఏ లాభాపేక్షతో లేకుండా సర్వీస్ చేద్దామని వస్తే అక్కడ కూడా రకరకాల పాలిటిక్స్. హ్మ్. నాకెందుకు కర్మ? అందుకని దానికి చాలా దూరంగా పెట్టేసా. డాక్టర్ గారు 25,000 మంది ఉద్యోగులు, లక్షల మంది పేషెంట్‌లని ట్యాకిల్ చేస్తున్న మీరు, ఒక పంచాయతీలో 2,000 ఓట్లు కూడా ఉండవు. ఎక్కడండి వ్యవస్థలో ఎక్కడ లోపం ఉందనిపించింది మీకు? స్వార్థం. ఇందాక నేను చెప్పాను 6 హ్మ్. అయి ఏది అర్థం కాదు ఈళ్ళకి. మీరు గవర్నెన్స్‌తో పాటు 7 చెప్పారు. 7 కమాండ్‌మెంట్స్ చెప్పారు మీరు. అదే 6 ఆ! ఏబీసీడీఎఫ్‌జీ ఆ! యాటిట్యూడ్ లేదు. హ్మ్. బడ్జెట్ అంటే అర్థం కాదు. హ్మ్. సివిక్ సెన్స్ తెలీదు. హ్మ్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు. ఎంపతీ లేదు. ఓకే. అర్థమైందా? మనం ఎందుకు చెప్తున్నాడు ఈయన? అంటే ఓకే. వాళ్ళకి ఏదో ఒక ఆలోచన. ఈయనకి ఏ బెనిఫిట్ లేకపోతే ఎందుకు చేస్తున్నాడు ఇక్కడ? హ్మ్. ఆడేమన్నా చదువుకోకుండా ఈడకొచ్చి నాకు రోడ్డేస్తానంటాడు. ఈయనకేం ఎందుకు లేదు? హ్మ్. మనిషిలో ఇయన్నీ హ్మ్. ఏ రోజైతే మనం గనక హ్మ్. డే 1 నుంచి డెవలప్డ్ కంట్రీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, డెవలప్డ్ కంట్రీలో హ్మ్. పేరెంట్స్ వాళ్ళ కష్టపడి ఇద్దరు పని హ్మ్. చేసుకుంటూ ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఇయన్నీ నేర్పుతారు. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ మంది. ఓకే. రెండోది ఎడ్యుకేషన్ అయిన ఫి ఫ్యామిలీస్ కూడా పిల్లలకి అయన్నీ నేర్పటంలే. వాళ్ళ పాటికి వాళ్ళు బిజీగా ఉండిపోతున్నారు. హ్మ్. బిజీగా ఉండి పిల్లల్ని వదిలేస్తున్నారు. సో, అన్‌లెస్ యూ డోంట్ ఇయన్నీ డెవలప్ కాకుండా నువ్వేమి చేయలేవు ఏ కంట్రీని కూడా. అది ఎవరు చేయాలా? ఎలా చేయాలనేది $1,000,000,000 క్వెషన్. అంటే సీఎంగా భవనం వెంకట్రామరెడ్డి గారు ఒకే కూతురు రాజ్యలక్ష్మి గారు. రాజశ్రీ గారా? ముగ్గురు కూతుళ్ళు. రాజశ్రీ గారు. హ్మ్. ఎప్పుడు తన అల్లుడిని ఏంటి మీరు అలాగా డాక్టర్‌గా కాకుండా పాలిటిక్స్ ఎందుకంటే సీఎం హోదాలో ఉన్నారు కదా! ఎప్పుడు ఒత్తిడి ఆయన చేయలేదండి? ఉన్నదే చాలా తక్కువ. హ్మ్. ఆయనే చెప్పేవాడు. ఇలాంటి ఆయన నన్నే కాదు ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరిని కూడా దగ్గరికి రానిచ్చేవాడు కాదు. ఓకే. ఒకప్పుడు చెప్పారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫేవర్ అడిగితే ముందు హ్మ్. నాకు చెప్పండి. ఆ! ఆయన ఏ ఫేవర్‌లు కూడా ఎవరికీ ఫ్యామిలీలో చెప్పనిచ్చేవాడు కాదు. గ్రేట్. అది స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్ అని వాళ్ళే చెప్పేవాళ్ళు. హ్మ్. సో, వాళ్ళకి ఒక రకమైన భరోసా. ఎవడొచ్చినా కూడా నాకేం ఇబ్బంది లేదు.
థ్యాంక్ యూ భాస్కర్ గారు. ఎందుకంటే లైఫ్ జర్నీతో పాటు అనేక సొసైటీకి సంబంధించిన అనేక విషయాలని మీ అనుభవంతో షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది అంటే టోటల్గా అది విద్యా వ్యవస్థ కావచ్చు, మెడికల్ కావచ్చు, రాజకీయం కావచ్చు, మనం ఉండే సొసైటీ కావచ్చు, ఏ నుంచి జీ వరకు మనకి 7 కమాండ్మెంట్స్, యాటిట్యూడ్ నుంచి గవర్నెన్స్ వరకు ఏదైతే ఆ వ్యవస్థలో మనం పాటించగలుగుతామో అది మన వైద్యం నుంచి మన సొసైటీ వరకు అన్నింటిలో కూడా సంపూర్ణం అవుతుందనేది భాస్కర్ గారు క్లియర్ కట్గా మనం చెప్తున్న విషయం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.